మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోలో కేవలం నిజాలు మాట్లాడుకునే ఉపాయం చేస్తా. నిజాలే చెప్తా. అబద్ధం ఎక్కడ చెప్పినా బరాబర్గా మీకు నచ్చిన కామెంట్ పెట్టు, నేను వద్దన. ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ గారి వీరాభిమానులు వాళ్ళని ఉంటే నా వీడియోస్ చూడకూరి, మీరు పాడైపోను, మీకు మింగుడు పడదు. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టురి. ఏమంటుండి ఇవాళ కలవకుండా తారక రామారావు అంటే, లిక్కర్ కేసులో మా చెల్లె నిర్దోష అని తేలింది. మా చెల్లె తప్పు చేయాలని తేలింది, సంతోషం. కాకపోతే మేము ఓడిపోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం మాత్రం లిక్కర్ కేసే అని అంటుండు. ఓ దిగశెట్ట తారక రాముడు, కల్వకుంట్ల కవితమ్మ లిక్కర్ కేసులో దొరికిందన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఒడగొట్టలే. ఆమె దొరికినా దొరకకపోయినా, ఆమె మీ ఎమ్మడి తిరిగి ప్రచారం చేసినా మీరు ఓడిపోతోలే. ఏదేమైనా కానీ ఓడిపోతోలే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ 12 రకాల 420 హామీలు ఇచ్చారు. అందులో 400 హామీలు పక్కకు పెట్టినా కూడా మిమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెసే గెలిచేదే, మీరు ఓడిపోయేదే. మీరు ఓడిపోవడానికి కారణం చెప్పనా? మింగుడు పడతో పడదా కానీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడిరు మీరంటే అన్ని రకాల అబద్ధాలు ఆడిరు. ఫస్ట్ దళితునికి 3 ఎకరాలు ఇస్తాను, ఇచ్చినవా? మరి ఎట్టేస్తారనుకున్న ఓట్లు? దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను, చేసినవా? మరి ఎట్టేస్తారనుకున్న ఓట్లు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నావు, అన్నవా లేదా? అల్లుడు ఏడ ఉండాలి, బిడ్డ వచ్చేడు ఉండాలి, మేక పిల్లలు ఏడు ఉండాలి, లొడపీసే ఉండాలి, మాస్పత్రి ఏడు ఉండాలని కథలా పడితివి. ఇచ్చినవా ఇల్లు వాళ్ళకన్నా? మరి ఎట్లా గెలుస్తావు అనుకున్నావు? ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక ఎగ్జామ్ని 3-4 సార్లు రాపించిన చరిత్ర ఓనుకను నా దిగసేటోనికి నీ ఒక్కని తప్ప. గ్రూప్ 1 వేస్తీవి, నింపినవా ఉద్యోగాలు? గ్రూప్ 2 వేస్తీవి, నింపినవా ఉద్యోగాలు? గ్రూప్ 3, 4 దాకా వేస్తీవి, నింపినవా ఉద్యోగాలు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరు? మరి ఎట్టేస్తారనుకుంటున్నావు? ఇంకా ముఖ్యమైనది, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళకు ఎవరికైనా ఇలువిచ్చినవా? ఉద్యమకారులకు ఎవరికైనా ఇలువిచ్చినవా? నిజమైన ఉద్యమకారులను పక్కన పెట్టేసి పనికిరాని లంగా దొంగ బయటవై సన్యాసగాలను అంతా తీసుకొచ్చి కండవ కప్పి పార్టీలో తిప్పుకుంటే మరి ఎట్టేస్తారనుకున్న ఓట్లు? నీ పక్కబండి నీ మంత్రివర్గ విస్తరణ ఉన్నోళ్ళ దాంట్లో నీ మంత్రులల్లా ఎంతమంది ఆ రోజు నై తెలంగాణ అన్నారు? జై తెలంగాణ అన్నాడు ఏమో బయట ఉంటాడు, నై తెలంగాణ అన్నాడు నీ ఏమంటుంటాడు. సిగిదప్పినాడు ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటావు జనాలు? మళ్ళీ నీకు ఇవాళ ఏమన్నట్టు కవితమ్మ మీద నూకుతున్నావు గడుకోసారి. కవితమ్మ ఆయన క్లియర్గా చెప్పే లంగా దొంగ బయట వేయగల టికెట్ ఇవ్వగల అన్నయ్య అని చెప్తే నువ్వు గాలకే ఇస్తే ఓడిపోలేదా? మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల కూడా అది కూడా ఒక కారణమే కదా. ఫోన్ ట్యాపింగ్ పక్కకు పెడతావు, దళితులకు 3 ఎకరాలు పక్కకు పెడతావు, ముఖ్యమంత్రిని పక్కకు పెడతావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కకు పెడతావు, మళ్ళీ పోతే ఉద్యమకారులను పక్కకు పెడతావు. ఏమంటావు నీ పోగడ ఎట్లా మన రాజరిక దొరల పాలన తీసుకొస్తేవి, ఫామ్ హౌస్ పరిపాలన చేసుకొస్తేవి. ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం కవితమ్మ ఒక్కతే మమ్మల్ని ఒడగొట్టిందని చెప్తాందుకు సిగ్గు అనిపించాలి జర్నాన్న. కవితమ్మ ఒక్కతే కారణమైన అది నువ్వు ఓడిపోతాందుకు. నువ్వు అచ్చమైన పిల్లగానివే కానీ నీ అయ్య నువ్వు మంచిగా పరిపాలించారు. కానీ ఈ కవితమ్మ సార పంచాయతీలు దొరికినాక ఈమెను చూసి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం అంటే కోల్పోయినాక మాట మాట్లాడితే ఏమన్నా అది ఏమంటారు నాలుక తాటి మాట, ఏం అర్థం లేదు. ఏంటంటే ఏదో ఒకటి కారణం సాగు చూపించాలనే ఉద్దేశం. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ దాంట్లో ఏ ఒక్కరికన్నా పిలిపించి ఏమన్నా అధికారికంగా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చో, లేకపోతే ఎంపీ టికెట్ ఇచ్చో, లేకపోతే ఏమన్నా ఎమ్మెల్సీని చేసో, లేకపోతే ఇంకే రకంగా వాళ్ళకి ఏమన్నా ఆదుకునే ఉపాయం చేసినావు దిగసేటోడా? ఏడనన్నా ఒక్కరినన్నా ఆయనలా ఓయూలో కానీ హైదరాబాద్లో పిల్లలు జై తెలంగాణ అంటే కట్టెపట్టుకొని తిరిగిన ఆయన ఊరు దానం నాగేంద్ర భీమ నాగేంద్ర ఉన్నాడు. కట్టెపట్టుకొని విద్యార్థులను కొట్టిండు. గసంటని తీసుకొచ్చి పక్క కూసబెట్టుకోలే. తుమ్మల అయితేంది, తలసాన అయితేంది, కొండ సురేఖ అయితేంది, ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఎంతమంది నై తెలంగాణలకు నువ్వు పక్క కూసబెట్టుకొని సీట్లకు నీ పక్క పోయిన కూసబెట్టుకొని మంచిగా నవ్వుకుంటూ ముడుచుకుంటూ మాట్లాడలే. మరి నీ కోసం కష్టపడ్డోళ్ళు మరి ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటున్నావు? సిగ్గు తప్పినవాడా? ఎట్లా ఓట్లేస్తారు నీకు? నేను ఓడిపోవడానికి కారణం కవితమ్మ ఒకటే కారణం అంటే కర్నూలు సాగుకున్నన్ని కారణాలు ఉన్నాయి నీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి. లేవా ప్రజలారా? ఉద్యోగులకు గెలిపించినవా? విద్యార్థులకు గెలిపించినవా? నిరుద్యోగులకు గెలిపించినవా? ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఏమైతే గద్దర్ లాంటి వాడు వస్తేనే ఎర్ర టెండలు నిలబెట్టినావు, సిగ్గుదాపిన చేతలు చేసుకుంటా ఈ అలమల ఓడిపోవడానికి కవితమ్మ కారణం అంటావు. ఎట్ట లెక్క అవుతుంది చెప్పు? నువ్వు నిజంగానే
10 సంవత్సరాలు జనాలందరికీ మంచి చేసినా నేను గింత మంచిగా చేసినా కూడా నన్ను ఒడగొట్టి పాడైపోను, కేవలం కవితమ్మ తోటి ఓడిపోయినంటే నిజంగా నేను అనుకుంటామే మచ్చలేని చంద్రుడే పాడైపోను, ఈ పొల్ల పాడైపోను మచ్చ తీసుకొచ్చింది అలా పార్టీకి అలా అయ్యకు అలా అన్నకు అలా బావకు అని జనాలు అనుకొని ఓట్లు వేయలేదంటే అది లెక్క అనుకుంటాం. నీవి 7 మైలు ఆజ్ఞ నీ ఎల్లమ్మకు ఒక పొద్దు పెడతానట్టు నీ గబ్బంతా పక్కపొట్టి పెట్టుకొని, దొంగలిని పక్కపొట్టి పెట్టుకొని, లంగలిని పక్కపొట్టి పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తాను ఎట్ట అనుకున్నావు? అధికారం పోయేసరికల్లా చెల్లె గుర్తొచ్చింది. ఇవాళ నిన్న వల్ల కూడా కవితమ్మనే క్లియర్గా చెప్పింది, నా నెత్తిలో బతుకమ్మని తీసేసి నేను నిబ్బరంగా నిష్టగా ఉండి బతుకమ్మ పండుగ చేసి తెలంగాణ ప్రజలకు అందరికి నేను పరిచయం చేస్తే నా నెత్తిలో బతుకమ్మని తీసి సారసీసాలు కళ్ళసీసాలు పెట్టినాడు ఏడవైన సన్నాసులారా దయ్యాలు తగిలిన తలిగి మయ్య చుట్టూ అని కవితమ్మనేగా చెప్పింది. మరి నిజంగా కూడా దయ్యాలు లెక్క తలిగి ఈ మీ పార్టీని నాశనం చేయలేదా మీరు కానీ మీ పార్టీ లోలన కానీ? ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చెప్పవచ్చు మీరు చేసినాయి. తెలంగాణ రాష్ట్రంలో మంచి పనులు కూడా చేసారు, నీకు కాదనను, 2-3 మంచి పనులు కూడా చేసారు. మంచిని మంచి అంటారు, చెడుని చెడే అంటారు. మేము మీద కోపంతో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒక పేరు ఉంది కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దాం అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అంతేగాని నువ్వేదో లంగపోవచ్చు ఏమంటారు కదా, ఇక గట్టిగా మాట్లాడేసరికి లైటింగ్లో కొట్టేసారని ఉద్దేశంతో ఆగుతున్నా. కానీ మీరు ఓడిపోవడానికి కర్ణుని సాగుకున్న కారణాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఓడిపోయారు. అంతేగాని కేవలం కల్వకుంట్ల కవితమ్మ అనే ఒక్క పేరుతోటే నేను ఓడిపోయినా అని కథలు పడితే ఎవడు మెచ్చడు.